వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. గోనెగండ్ల మండలంలో చెరువు మట్టి దోపిడీపై రాజకీయ వేడి మరింత పెరిగింది. గంజహళ్లి గ్రామంలో చెరువు మట్టిని ప్రైవేటు వ్యక్తులకు అధికార టీడీపీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చేందుకు వైసీపీ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి స్వయంగా చెరువును సందర్శించి మట్టి దోపిడీని అడ్డుకోవడానికి ముందుకు రావడం అధికార పార్టీలో అసహనానికి దారితీసిందని వైసీపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. గోనెగండ్ల వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంజిలయ్య, మహేష్ రెడ్డి, రాముడు, మల్లేష్, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్సూర్ మాట్లాడారు. మట్టి సంపదను బడాబాబులకు అమ్ముకోవడం దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని, చెరువు సంపదను దోచుకోవడమే గాని గ్రామ అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి లేదని టీడీపీ నాయకులపై ఘాటు ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని అణగదొక్కే ప్రయత్నాలు సరికావని స్పష్టం చేశారు. ఎర్రకోట కుటుంబం గత 50 ఏళ్లుగా రాజకీయాల్లో ప్రజలకు న్యాయం చేస్తూ అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి గ్రామాభివృద్ధికి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే వయస్సు చిన్నది అంటూ రాజీవ్ రెడ్డిపై విమర్శలు చేయడం అనర్హమని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి రాజ్యాంగం సమాన హక్కులు కల్పిస్తుందని గుర్తుచేశారు. గతంలో యువనాయకులుగా ప్రస్తుత ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టలేదా అని ప్రశ్నించారు. చివరగా చెరువును దోచుకోవడం కాకుండా నిజమైన అభివృద్ధి చూపాలంటే చెరువుకు నీరు తెచ్చి నింపాలని టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు. అభివృద్ధికి అవినీతికి తేడా తెలియనటువంటి వాళ్ళు టీడీపీ వాళ్ళు. ఎందుకంటే అభివృద్ధి అంటే ఏమి, అవినీతి అంటే ఏమి? అభివృద్ధి అంటే ఆడ అడ్డుకోవడం. అభివృద్ధి చేసేదానికి మేము ఎప్పుడు కూడా అడ్డుకోలేదు. అభివృద్ధి అంటే చెరువుకి ఏమన్నా నిల్లు తెస్తున్నారా, ఆ నిల్లు తెచ్చేదానికి మేము ఎప్పుడు అడ్డుకోలేదు. అవినీతి అంటే కేవలము మట్టిని ఎవరికంటే ఇటుక బట్టి వాళ్ళకు అమ్ముకోవడం, ఇదే దుర్మార్గమైన పని. ఈ దానిని అమ్ముకునే దాని గురించే రాజీవ్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆ రాజీవ్ రెడ్డి గారిని అవినీతిని అడ్డుకున్నందుకు గాను వారికి ఇష్టము వచ్చినట్లు టీడీపీ వాళ్ళు మాట్లాడడం జరిగింది. అక్కడ వారొక్కరు కూడా రైతులు లేరు అనడం అది కరెక్ట్ అయిన విషయం కాదు. అక్కడ టీడీపీ వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి రైతుల మాదిరిగా కనపడరు. మొన్న మా రాజీవ్ రెడ్డి గారు గంజల గ్రామాన్ని చెరువుని సందర్శించి అవినీతిని అడ్డుకోవడం జరిగింది. ఆ అవినీతిని అడ్డుకున్నందుకు గాను మొన్న టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పేల్చినారు. ఏదో పిల్లోడు కాలేజ్ చదువుకున్నాడు అది ఇదని. మీ చంద్రబాబు కూడా ఓ టైంలో కాలేజీ నుంచే నాయకుడు అయినాడు. ఈరోజు కూడా రాజీవ్ రెడ్డి కాలేజీ నుంచే చదువుకొని నాయకుడు అవుతున్నాడు. కానీ వాళ్ళ ఇంట్లో పుట్టింది రాజకీయం, నిన్న మొన్న వచ్చిన రాజకీయం కాదు, తరాల నుంచి వస్తుంది. దాదాపు అంటే 50-60 ఏళ్ళ నుంచి చెన్నకేశవరెడ్డి కుటుంబం అంటే తెలియని అంటూ లేదు ఈ రాష్ట్రంలో, జిల్లాలో. మీకు కానీ తెలిసి ఏదో అనల్లా చేయాలని చెప్పి చేస్తున్నారు తప్ప ఏదో పిల్లోడు కాదు, అక్కడ వచ్చింది పిల్లోడు కాదు, పులి వచ్చింది దిగింది, మీకు ఇంకా లైఫ్ ఉండదని ఉద్దేశంతో మీరు ఏదో అన్ని ట్రోల్ చేస్తున్నారు తప్ప దీంట్లో ఏమీ లేదు. రాజిరెడ్డి మీద ఎమ్మెల్యే మాట్లాడే స్థాయి కాదంటావు, మరి మీదే స్థాయి? మీదేం ప్రధానమంత్రి స్థాయా, లేకపోతే ఎంపీ స్థాయి? మీదేమన్నా మీ స్థాయి ఏం చూసుకోండి సరే. 4 దశాబ్దాలుగా వాళ్ళు రాజకీయాలు ఉండరు, 4 సార్లు ఎమ్మెల్యే వాళ్ళ తాత. మీదేముండదు, మీరు వాటి నెంబర్ ఉండదు మీకు. మీ వాళ్ళ తాత గురించి మాట్లాడతారు, వాళ్ళ నాయన గురించి మాట్లాడతారు. మీ స్థాయి చూసుకోండి ఫస్ట్. నజీరన్న నీ స్థాయి నువ్వు చూసుకో సరే. ఏదో ఎక్కువ ఇంతకుముందు పాత గుర్తులు మర్చిపోయినట్టున్నావు నువ్వు. ఇద్దరే మిగిలినారంటావు కదా, రా ఎంపీడీస్కో సర్పంచ్కో పోటీ చేస్తారా మా ఊళ్ళో గంజల్లా, తెలుస్తా నీకు. గత 2 రోజుల క్రిందట తెలుగుదేశం నాయకులు వాళ్ళకు నోటికి వచ్చినట్లు విజయంగా మాట్లాడుతున్నారు. పిల్లవాడు అన్నారు. కానీ మీ జయనాగేశ్వరరెడ్డి గారు ఎమ్మెనూరుకు వచ్చినప్పుడు మొదట ఆయన కూడా పిల్లవాడే. ఆయన ఏదో పెద్ద వయసు ఉండి 50 సంవత్సరాలు ఉండి వచ్చిన నాయకుడేం కాదు. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి. ఏ గురించి నాగలపురం వేస్టర్ నీళ్ళు నాగలపురం వంకలే నుంచి చెరువులోకి తెప్పిస్తుంటే వైసీపీ వాళ్ళు అడ్డుకున్నారు అన్నాడు. సరే ఓకే, అడ్డుకున్నాము కదా. నువ్వు కూడా ఆ పార్టీలోనే ఉన్నావు కదా, నువ్వు కూడా అడ్డుకున్నావు కదా, స్టే తెచ్చినావు కదా. వాళ్ళందరూ నీ గర్రనే నీ పక్కనే ఉన్నారు ఇప్పుడు. సరే నువ్వే తీసుకురా ఇప్పుడు చెరువులోకి నీళ్ళు తేగలవాను.
సరే 7 రోజులు అంటే ఏదో